వార్తలు చూద్దాం. భాగ్య విధాతకు భారతరత్న మన పీవీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం. మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు కూడా భారతరత్న వచ్చింది. ఒకేసారి ముగ్గురికి కేంద్రం ప్రకటించింది భారతరత్నను. దేశానికి వారు ఎనలేని సేవలు అందించారంటూ ప్రధాని మోదీ ప్రశంసలు కూడా కురిపించారు. ప్రధాని మోదీకి కేసీఆర్ థ్యాంక్స్ చెప్పారు. పీవీకి భారతరత్న ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ డిమాండ్ చేస్తోంది. సో ఆ డిమాండ్ను ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. పీవీకి కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సన్నిహితులతో కేసీఆర్ తలుచుకున్నారు అంటూ, అలాగే మోదీ తగిన న్యాయం చేశారని ప్రశంసించారనే వార్తని నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తోంది. ఇక కేసీఆర్ గుర్తులన్నీ చెరిపేస్తా, గత ఆనవాళ్లు ఏ ఒక్కటి లేకుండా చేస్తా అంటూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ ప్రాజెక్టులు కడుతుంటే బీఆర్ఎస్ చేసిందేంటి? కృష్ణా జలాలను ఏపీకి తరలించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే సహకరించిందని, కేంద్రం వద్ద ఈ దిశగా సానుకూలంగా సంకేతాలు చేసింది కేసీఆర్ సర్కారే అని సీఎం రేవంత్ ఆరోపించారు. కృష్ణా జలాలపై మంటలు శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి హరీష్ మధ్య వేడి చర్చ జరిగిన వార్తను చూడొచ్చు. ఇక ఇవాళ అసెంబ్లీకి కేసీఆర్ రాబోతూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదాలో తొలిసారి శాసనసభలో అడుగు పెట్టబోతూ ఉన్నారు కేసీఆర్. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ సంఘీభావం. ఆటోల్లో అసెంబ్లీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్మికుల కుటుంబాలు రోడ్డు బారిన పడకుండా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో సభకు ఆటోల్లో వస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. నిన్న హరీష్ రావు వచ్చారు, అలాగే పాడి కౌశిక్ రెడ్డి వెళ్ళారు. గతంలో కేటీఆర్ కూడా ఆటోలో ప్రయాణించారు. ఇదంతా ఒక డ్రామా అంటూ కూడా రేవంత్ నిన్న సభలో ఆరోపించిన పరిస్థితి. ఇక ఇవాళ నుంచి బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర స్టార్ట్ కాబోతోంది. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని 7 సెగ్మెంట్లలో పర్యటించబోతూ ఉన్నారు. ఆయన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజా సంగ్రామ యాత్ర చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. ఇప్పుడు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో మాత్రమే ఈ ప్రజాహిత యాత్రను చేయబోతూ ఉన్నారు. ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2.95 లక్షల కోట్ల బడ్జెట్ ఉండబోతోంది. సంక్షేమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాగునీటి పారుదలకు అధిక నిధులు. శాసనసభలో ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుందనే వార్తను చూడొచ్చు. మా డిమాండ్ల సంగతి చూడండి. ప్రత్యేక హోదా సహా విభజన హామీలు అమలు చేయండి. ప్రధాని ఆర్థిక మంత్రులకు సీఎం జగన్ విన్నపం అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. సో అది రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేక రాజకీయ ప్రయోజనాల కోసమా అనే చర్చ జరుగుతోంది. అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం, విభజన హామీల అమలు కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి పోరాడుతున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ చెబుతూ ఉంటే, ముక్తసరిగా రాజకీయాలు మాట్లాడేందుకు జగన్కు అవకాశం ఇవ్వలేదు ప్రధాని. గంటకు పైగా నిరీక్షణ చేయించారు, తర్వాత 15 నిమిషాలు మాత్రమే భేటీ అయ్యారు అంటూ, రాత్రి నుంచి అడుగుతున్న అపాయింట్మెంట్ ఇవ్వలేదు అమిత్ షా అంటూ జగన్ ఢిల్లీ పర్యటనను ఎద్దేవా చేస్తూ మరో పత్రిక ఈ వార్తను హైలైట్ చేస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీకి ఏపీ ప్రభుత్వం నుంచి ముడుపులు. కేంద్రంపై కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇసుక అక్రమదందా, మద్యం వ్యాపారంలో వచ్చే ఆర్థిక ప్రయోజనాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీకి ముడుపులు అందుతూ ఉన్నాయని, అందుకే జగన్ జోలికి కేంద్ర విచారణ సంస్థలు రావడం లేదంటూ ఆరోపించారు కేవీపీ రామచంద్రరావు. ఇక కోడికత్తి కేసులో బెయిల్పై శ్రీను విడుదలైన వార్తను చూస్తూ ఉన్నాం. చివరగా 3వ దఫా ప్రభుత్వంలో ఇంతకు మించి భారీ నిర్ణయాలు ఉండబోతూ ఉన్నాయి అనే వార్తను చూడొచ్చు. కేంద్రంలో తన నేతృత్వంలో ఏర్పడబోయే 3వ దఫా ప్రభుత్వానికి పూర్తిస్థాయి మార్గసూచి తయారీని ఇప్పటికే ప్రారంభించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. 20-30 రోజుల్లో దీనికి తుది రూపం వస్తుందని కూడా చెప్పారు. 15 లక్షల మందికి పైగా సూచనలు ఇచ్చారని, నవ్య భారత కార్యాచరణ భారీ వేగంతో జరుగుతుందని ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో భరోసా వ్యక్తం చేశారు మోదీ. ఇవి ప్రధాన వార్తలు. ఈ వార్తలపై సమగ్ర విశ్లేషణ అందించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నాగేశ్వర్ గారు నమస్తే సార్. సో మన తెలుగు వారందరికీ కూడా చాలా గర్వకారణం, పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చింది. సో దీనిలో కూడా